పాత్ర లేనటువంటి దీక్ష టెంటులేసి సంవత్సరాల తరబడి కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమాత్రం పాత్ర లేకపోవడం పక్కన పెడితే ఉద్యమకారులపైనే గన్ను పెట్టుకొని ఎదురు తిరిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, గౌరవం కానీ, ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష కానీ, మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు. ఎందుకోసమని ఈ మాట మాట్లాడుతూ ఉన్నామంటే చాలా బాధతోని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఎందుకోసం? ఢిల్లీలో అయినా, అమెరికాలో అయినా, దుబాయ్లో అయినా, గల్లీలో అయినా, ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది, మా తెలంగాణ గొప్పగా ఉంది, మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ 1గా ఉజ్వలంగా సాగింది. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. దాంతోనే ఏం జరిగింది? మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంది? ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఈ ఇసుమంతా కూడా నొప్పి కానీ, బాధ కానీ, తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను చాలా మంచిగా చక్కటి నిర్దిష్టమైనటువంటి ఆధారం లేకుండా ఎన్నడూ కూడా మాట్లాడిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అంతటి కూడా తెలుసు. ఇవాళ కూడా నేను నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుకుంటే ఏం చెప్పిండ్రు? మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన, నిర్మాణాత్మక పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేసిండు. ఇంకొక మాట ఏమన్నాడు? నేను 5,500 కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు, నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలుక ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు, వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా 12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా 3,000 యావరేజ్ తీసుకుంటే 3,000 కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఏదో ఒక్క నెలలో మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకొక నెలలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ బాజాబ్తా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. దీని ప్రకారమే యావరేజ్గా 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా? ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది? ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? వారు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి 500 కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే ఆ వ్యక్తి, ఆ విలేకరు అడిగిండు, ఏమయ్య మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటారు, రైతులకు ఇస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు, ఇవన్నీ చెప్పొచ్చిండ్రు, ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు 2,500 అని అడిగితే అది తప్పించుకోవడానికి, అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నీకు నికరంగా ఆదాయం 12,000 కోట్లు వస్తున్నాయి, 18,800 కోట్లలో 6,000 ఖర్చు పెట్టగా 12,000 కోట్లు మిగులుతున్నాయి, 3,000 కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది. ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి, అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ నిన్నటితోని 7వ తారీఖుతోని 15 నెలలు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు, ఈ 15 నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల
1,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు. 15 నెలలల్లా 1,50,000 కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే. 2024 నవంబర్ 30 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం 1,52,918 కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే నెలకు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు. మరి 10,000 కోట్ల రూపాయలు ఏడిపోయినట్టు? మీరు కనీసం మహిళలకు 2,500 ఇస్తలేరు. రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు. రైతు బంధు సంపూర్ణంగా కాలేదు. రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు, అది కాస్త బోగస్ అయిందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు, వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు కడతలేరు. మొన్న మహిళల దగ్గరికి పోయినరు, మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు. మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నట్టు? కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిరు అని బద్నాం చేసిరు. ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం. మరి మీరు కూడా మీరు ఈ 1,50,000 కోట్లు తీసుకొచ్చిరు, దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే, ఇది కూడా ఆర్బీఐ రికార్డే, నేను చెప్పే కవిత్వం కాదు. అప్పు ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అవి మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెరువులకు, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే 1,37,000 కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ మీద 37,000 కోట్లు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే 30,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధుకు 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు బీమాకి 6,892 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి, ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు 1,38,000 కోట్లు. అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు 61,000 కోట్లు. సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 2,83,000 కోట్లు. అంతేకాకుండా ప్రతి గింజ, చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ చేసినటువంటి డబ్బులు 1,34,000 కోట్లు. అంటే మేము తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే మేము సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్ల పైచిలుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు 7-8 లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క. ఇండైరెక్ట్గా వచ్చింది సాధించినటువంటి ప్రగతి, ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్, అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అంతేకాకుండా ఇవాళ ఒక మాట ఉంటుంది, జనరల్గా ఏదైనా వ్యవస్థ, ఇల్లు, ప్రభుత్వం, రాష్ట్రం, దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత ఉంది, దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందని పారామీటర్ ఉంటుంది. అంటే మనం తీసుకొచ్చినటువంటి అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది. ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది, కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు, మేధావులకు అని చెప్తా ఉన్నా. ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రం వచ్చేటప్పటికి, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 21.64 అంటే 21.64% ఉంటే, మా ప్రభుత్వం అయిపోయినాటికి 2023లో మేము అధికారంలోంచి వెళ్ళిపోయే సమయానికి 17.19% తగ్గించుకోగలిగినాం. అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది. ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు, కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు, పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు. నేనేమంటున్నా అంటే ఈ 15 నెలలల్లో మీరు వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇంకా 35 నెలలు మాత్రమే ఉన్నది. కనీసం నెలకొక మంచి పని చేయండి. మీరు ఒక నెలకొక్క మంచి పని అనే ఒక్కటైనా మంచి పని చేయండి. ఈ 15 నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక్క పని కూడా మీరు చేయలేదు. అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 12,000 కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి. ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు, ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. కానీ
పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది, పేదవాళ్ళ మీద లేదు. కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది, దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి. మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి. కానీ ఒక స్పష్టత ఇవ్వండి. ఇవాళ మీరు 1,50,000 కోట్ల అప్పు 15 నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక 3.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నది. కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే. మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కరెక్ట్ మాట్లాడతలేరు. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరన్నా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత బబ్రాజమాదం భజగోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నా, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, తెలంగాణను అవమానం చేయకండి. తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, దాన్ని అట్లా నిలబెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నేను అదే చెప్తున్నా కదా, మంచిగా నేను పాయింట్ టు పాయింట్ లెక్క చెప్పిన. బీఆర్ఎస్ తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్ల రూపాయలు. నేను ఆల్రెడీ మీకు 9 లక్షల పైచీలకు లెక్క చెప్పిన. అది కాకుండా సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అదేవిధంగా నెలకు వచ్చేటటువంటి ఆదాయంలో 18,800 కోట్లు వస్తే 6,000 కోట్లకు ఎక్కువ ప్రభుత్వానికి ఖర్చు అయితే లేదు. మరి ఇక్కడ పోతున్నట్టు ఈ 12,000 కోట్లు, దాని మీదనే మేము వైట్ పేపర్ అడుగుతా ఉన్నాం. ఈ 12,000 కోట్లల్లో ఈ 15 నెలలలో ఒక్క పెద్ద పని కూడా వాళ్ళు చేయలే. మరి ఎవరికి ఇస్తున్నారు పైసలు? ఎందుకోసం ఇస్తున్నారు పైసలు? ఎందుకు అప్పులు ఇంకా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలంటే ఒక సాలిడ్ పథకం ఏదైనా ఉండాలి కదనే. నిన్న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఏమన్నారు, స్కూల్ డ్రెస్లు ఇచ్చేటటువంటి పథకం ఇస్తామన్నారు. అది మేము ఇస్తున్నదే, ఇదివరకు ఇచ్చిందే. మేము 50 రూపాయలు ఇస్తుంటిమి, ఆయన దాన్ని 75 రూపాయలు చేస్తా అన్నారు. కానీ మేము 50 రూపాయలు 2 సార్లు ఇచ్చేది, ఆయన 75 రూపాయలు ఒకటేసారి ఇస్తా అన్నాడు. అంటే కోషిని తప్పితే పెంచింది ఏం లేదు. ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారి పథకంలో కోతలు పెట్టడం తప్పితే ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కొత్త పథకం లేదు. అప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క విషయంలో కూడా ఏదో గొప్పగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనపడతలేదు. పెట్రోల్ బంక్ పెట్టించినామన్నారు బ్రదర్ మహిళలకు. ఏంది మొత్తం జిల్లా సమాఖ్యలో అంటే వేలాది మంది మహిళలకు కలిసి దాని లాభం పంచుతారంట. అంటే జుట్టుకు రూపాయి కూడా రాదబ్బా నేను చెప్పేది. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు మహిళలు? సాలిడ్ స్టెప్స్ ఉండాలి కదా, అవి లేవని అంటున్నాం. మేము కూడా ఏమంటున్నాం, 15 నెలల్లో వచ్చిన ప్రభుత్వం మా మీద అప్పుడే అభాండాలు వేస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. కరెక్టే, 15 నెలలు. కానీ 15 నెలల్లో పునాది తీయడానికి టైం సరిపోదా? మీకు బ్లూ ప్రింట్ రావడానికి టైం సరిపోదా? బిల్డింగ్ అవుతుందని మేము అనుకుంటలేం. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్, ఒక కరెక్ట్ తొవ్వలో పోతున్నారు మీరు అనుకుంటే విమర్శ చేయాల్సిన అవసరం మాకేముంది? పునాదాన్ని వేయాలి కదా, ఆ పునాదే లేదన్నది మా బాధ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఆయన చేసేది ఏం లేదబ్బా, ఆయన పాత్ర లేదు. మహిళా దినోత్సవం నాడు మహిళల కోసం అని చెప్పి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. ఆ మహిళ